నల్గొండలో పటేల్ రమేష్ రెడ్డికి మరోసారి హ్యాండ్ ఇచ్చింది హస్తం పార్టీ. నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రఘువీర్ రెడ్డిని అవకాశాన్ని ఇస్తుంది. తొలి జాబితాలోనే రఘువీర్ పేరు ఖరారైంది. సీఎం సన్నిహితుడు కావడంతోనే రఘువీర్కు అవకాశం వచ్చిందనే చర్చ జరుగుతోంది. రఘువీర్కు సీఎం సన్నిహితుడు కావడంతో పాటు తండ్రి జానారెడ్డి లాబింగ్ కూడా కలిసి వచ్చింది. పటేల్ రమేష్ రెడ్డికి మరోసారి మొండి చేయి చూపించింది కాంగ్రెస్ అధిష్టానం. గత ఎన్నికల్లో పటేల్ రమేష్ రెడ్డి సూర్యాపేట టికెట్ను ఆశించారు. అప్పుడు రామరెడ్డి దామోదర్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో ఆయన అలిగారు, రెబల్గా నామినేషన్ వేశారు. మళ్ళీ కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ నేతలు వచ్చి బుజ్జగించడంతో వెనక్కు తగ్గారు. నల్గొండ ఎంపీ స్థానాన్ని ఇస్తామని హామీ కూడా ఇచ్చారు. సో ఇస్తారు అని ఆయన నమ్మి వెనక్కు తగ్గిన పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి మరోసారి పటేల్ రమేష్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చింది హస్తం పార్టీ. జానారెడ్డి కుమారుడికి టికెట్ను కేటాయించింది. రఘువీర్ రెడ్డికి మొదటి లిస్టులో టికెట్ కేటాయిస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు. నల్గొండ ఎంపీ టికెట్ ఇస్తామని లిఖితపూర్వక హామీ కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఎంపీ టికెట్ ఇవ్వలేదు కాంగ్రెస్ హైకమాండ్. పటేల్ రమేష్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణపై ఉత్కంఠకరంగా మారింది. పటేల్ రమేష్ రెడ్డికి అప్పుడు సూర్యాపేట టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన కన్నీటి పర్యంతమయ్యారు, ఏడ్ చేశారు కూడా. ఆయన రెబల్గా నామినేషన్ వేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ దూతలు ఆయన్ను సముదాయించడానికి ఇంటికి వెళ్ళిన సమయంలో పటేల్ రమేష్ రెడ్డి అనుచరులు కూడా పెద్ద ఎత్తున నిరసనకు దిగారు, ఆందోళన వ్యక్తం చేశారు. పటేల్ రమేష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తాము, లోక్సభ టికెట్ ఇస్తాము అని లిఖితపూర్వక హామీ ఇచ్చి కాంగ్రెస్ ఇప్పుడు మాట తప్పింది అని పటేల్ రమేష్ రెడ్డి వర్గీయులు చెప్తున్నారు. మరి ఇప్పుడు పటేల్ రమేష్ రెడ్డి ఏం చేస్తారు? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆయన మళ్ళీ రెబల్గా వెళ్తారా? కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి సర్దుకుపోతూ మౌనంగా ఉండిపోతారా? పటేల్ రమేష్ రెడ్డి కార్యాచరణ ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. మా ప్రతినిధి రమేష్తో మాట్లాడదాం. రమేష్, పటేల్ రమేష్ రెడ్డికి మరోసారి మొండి చేయి చూపించింది హస్తం పార్టీ. ఇప్పుడు పటేల్ రమేష్ రెడ్డి ఏం చేయబోతున్నారు? గత ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల సమయంలో అయితే ఆయన రెబల్గా బరిలోకి దిగుతాను అంటూ ఆయన ఏడ్ చేశారు, రెబల్గా నామినేషన్ కూడా వేశారు. కానీ కాంగ్రెస్ నేతల సముదాయించడంతో ఆయన వెనక్కు తగ్గారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. సో ఇప్పుడు పటేల్ రమేష్ రెడ్డి మళ్ళీ రెబల్గా దిగుతారా, లేదంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కొంత సర్దుకుపోయే ధోరణిని అవలంబిస్తారా? ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటి? రైట్, ఇప్పటి వరకు కూడా పటేల్ రమేష్ రెడ్డి ఎక్కడ కూడా స్పందించలేదు. ఎందుకంటే నిన్నటి వరకు కూడా అతను ఖచ్చితంగా నల్గొండ ఎంపీ స్థానం తనకే వస్తుందని కూడా ఆశించడం జరిగింది. మొన్న జరిగినటువంటి పరిణామాలు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో మనం చాలా క్లియర్ గా చూడడం జరిగింది. ఎందుకంటే అక్కడ సూర్యాపేట నుంచి టికెట్ ఆశించడం జరిగింది. అక్కడ రామరెడ్డి దామోదర్ రెడ్డికి టికెట్ ఖరారు చేయడం, మొత్తం కూడా ఏఐసిసి దూతలంతా కూడా వచ్చి ఆ రమేష్ రెడ్డిని బుజ్జగించడం జరిగింది. అదేవిధంగా అతనికి లిఖిత పూర్వకంగా హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కూడా ఫోన్ లో మాట్లాడించడం జరిగింది. ఖచ్చితంగా ఆ నల్గొండ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కనిపిస్తాం, ఎంపీ సీటు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అప్పట్లో సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కూడా నో అబ్జెక్షన్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. వీటన్నింటి తర్వాతనే అతను బుజ్జగించి విరమించుకున్న జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మొదటి లిస్ట్ లోనే అయితే ఏ మాత్రం పెండింగ్ లో లేకుండా మొదటి లిస్ట్ లోనే నల్గొండలో రఘువీర్ రెడ్డి, జానారెడ్డి తనేడు రఘువీర్ రెడ్డి పేరు రావడం పట్ల కూడా ఆ పటేల్ రమేష్ రెడ్డి ఇప్పటికి మాత్రం ఒక షాక్ లోనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం మీద ఇది మాత్రం ఒక అంచనాల ఆధారంగా కూడా, ఈక్వేషన్స్ ఆధారంగా కూడా మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డికి ఫుల్ హ్యాండ్ ఇచ్చారని చెప్పవచ్చు. ఎందుకంటే అతను ఎంపీ ఎన్నికల అభ్యర్థులకు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. ఖచ్చితంగా 14 సీట్లు గెలుపొంది తీరాలి. ఖచ్చితంగా ఎంపీ అభ్యర్థుల విషయంలో ఆ సీఎం రేవంత్ రెడ్డికి ఏఐసిసి కూడా చాలా క్లియర్ చెప్పినట్టు కూడా ఉంది. అందుకనే అంత ప్రెస్టేజ్ ఇష్యూగా ఇప్పుడు పటేల్ రమేష్ రెడ్డికి గతంలో మాట ఇచ్చిన మాట వాస్తవం అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కూడా ఖచ్చితంగా మొదటగా జానారెడ్డినే పోటీకి దించాలని కూడా చెప్పడం జరిగింది. జానారెడ్డికే ఖచ్చితంగా ఎంపీ టికెట్ అని చెప్పడం జరిగింది. కానీ జానారెడ్డి చివరి మూమెంట్ వరకు కూడా తాను పోటీ చేయను, ఖచ్చితంగా తనయుడు రఘువీర్కే ఎంపీ టికెట్ ఇవ్వాలని పట్టుపట్టడంతో కూడా ఇక మొదటి లిస్ట్ లోనే రఘువీర్కి టికెట్ కేటాయించడం జరిగింది. ఖచ్చితంగా ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి భువనగిరి పార్లమెంట్ కూడా చూస్తున్నాం. భువనగిరి పార్లమెంట్ పెండింగ్ లో ఉన్నప్పటికీ కూడా నల్గొండలో ఆల్రెడీ పటేల్ రమేష్ రెడ్డిది తెర మీద పేరు వచ్చి ఏఐసిసి డైరెక్షన్ లో గతంలో హామీ ఇచ్చినప్పటికీ కూడా మొదటి లిస్ట్ లోనే అంత క్లియర్ గా ఇవ్వడం పట్ల కూడా ఖచ్చితంగా నల్గొండ అనేది చాలా కీలకంగా భావిస్తుంది. అలాంటి తరుణంలో కూడా పటేల్ రమేష్ రెడ్డి అనేది నల్గొండ పార్లమెంట్ కి ఒకవేళ సెట్ కాడు. ఎందుకంటే ఓవైపు బీఆర్ఎస్ కూడా గట్టి నేతను రంగంలోకి దించాలని ప్రయత్నం చేస్తుంది, బీజేపీ కూడా అదే రీతిలో ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా జానారెడ్డి ఒక సీనియర్ నేత కావడం, జిల్లాపై పట్టు ఉండడం, పార్లమెంట్ పరిధిపై పట్టు ఉండడంతో కూడా ఖచ్చితంగా జానారెడ్డి పోటీ చేయకపోవడంతోనే తనయునికి అవకాశం వచ్చింది. కానీ ఇప్పుడు పటేల్ రమేష్ రెడ్డి
ఏ నిర్ణయం తీసుకోలేకపోలేదు. ఎందుకంటే ఇప్పుడు అతనికి ఎలాంటి ఛాన్స్ కూడా లేదు, అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది. కాంగ్రెస్ నేతలు కూడా, కొంతమంది నేతలు కూడా ముందుగానే పటేల్ రమేష్ రెడ్డికి ఈ విషయం కంటే ఎంపీ ఎన్నికల్లో నిర్ణయిస్తుంది. పటేల్ రమేష్ రెడ్డికి మాట ఇచ్చిన మాట వాస్తవమే, కానీ ఉన్నటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా ఆ జానారెడ్డి తనకి టికెట్ ఇస్తున్నాం కాబట్టి భవిష్యత్తులో అవకాశం కల్పిస్తాం. ఏంటంటే ఎంపీ ఇచ్చిన మాట వాస్తవమే, కానీ కొంతమంది ఏసీ నేతలు అదేవిధంగా రేవంత్ రెడ్డి దగ్గర అనుచరులు కూడా పటేల్ రమేష్ రెడ్డితో మాట్లాడినట్లు కూడా తెలుస్తుంది. అందుకే పటేల్ రమేష్ రెడ్డి కూడా చాలా కామ్ గా ఉన్నారు ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో చూసాం సూర్యాపేట అసెంబ్లీ ఎన్నికల్లో విషయంలో మాత్రం ఎక్కడికక్కడ అతను మొత్తం కూడా ధర్నాలు చేయడం, మొత్తం కూడా జానారెడ్డి రోధించడం, ఏడ్చడం. కానీ పటేల్ రమేష్ రెడ్డి అనుచరులు అంటున్నారు జానారెడ్డి కుటుంబంలో ఇద్దరికే టికెట్లు ఇచ్చారు, కానీ పటేల్ రమేష్ రెడ్డి పార్టీ కోసం కష్టపడిన 2 సార్లు మోసం చేశారు అని పటేల్ రమేష్ రెడ్డి వర్గీయులు అంటున్నట్టుగా తెలుస్తోంది. అదే అనుకున్నప్పటికీ కూడా గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే గతంలో హామీ ఇచ్చిన మాట వాస్తవమే, కానీ ఇప్పుడు మొత్తం తెలంగాణ పార్లమెంట్ లో ఒక 14 సీట్లు గెలుచుకోవాలని ఒక ఛాలెంజ్ గా మొత్తం కూడా ఇప్పటికే చూస్తున్నాం. ఓవైపు బీఆర్ఎస్ కేటీఆర్ కు, మరోవైపు బీజేపీ కూడా ఛాలెంజ్ గా విసురుతుంది. ఖచ్చితంగా రాహుల్ గాంధీని ప్రధాని చేసుకోవాలన్నా కానీ ఖచ్చితంగా ఇది సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ అధిక స్థానాలు కైవసం చెప్పవచ్చు. ఆ ఛాలెంజ్ లోనే భాగంగానే గతంలో పటేల్ రమేష్ రెడ్డికి హామీ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ఇప్పుడు నల్గొండ పార్లమెంట్ అంటే పూర్తిగా దేవరకొండ నియోజకవర్గం కానీ మిర్యాల, నాగార్జున సాగర్, హుజూర్ నగర్, కోటాడ ఈ నియోజకవర్గాలన్నిటి పరిధిలో ఒక పటేల్ రమేష్ రెడ్డికి సూర్యాపేట మినహాయిస్తే ఇక్కడ దేవరకొండ, నాగార్జున పటేల్ రమేష్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోవడానికి కారణం రఘువీర్ ముఖ్యమంత్రి సన్నిహితుడు కావడం, అలాగే జానారెడ్డి కూడా లాబింగ్ చేయడం ఇవ్వనుకోవాలా, లేదు అంటే పటేల్ రమేష్ రెడ్డి కంటే రఘువీరే గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇచ్చారని అనుకోవాలా? ఎంత సన్నిహితుడు, అదేవిధంగా పటేల్ రమేష్ రెడ్డి కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి సన్నిహితుడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు కూడా పటేల్ రమేష్ రెడ్డి రేవంత్ రెడ్డి వెంటనే నడవడం జరిగింది. రేవంత్ రెడ్డికి క్లాస్మేట్ కూడా, అతనికి మొత్తం కూడా రేవంత్ రెడ్డి అడుగుజాడలోనే నడుస్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ లో ఎంపీగా గెలుపొందాలన్నా కానీ, అత్యధిక మెజార్టీ సాధించాలన్నా కానీ ఖచ్చితంగా జానారెడ్డిది. ఎందుకంటే ఇక్కడ మీరు ఇందాక చెప్పినట్లు కూడా ఈ 6 నియోజకవర్గాల్లో కూడా పూర్తిగా ఆ జానారెడ్డికి పట్టుంది కాబట్టి ఒక దశలో విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే జానారెడ్డికి ఇప్పటికే ఒక తనయునికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది, మళ్ళీ ఇప్పుడు ఎంపీ టికెట్ కూడా ఎలా ఇస్తారని కూడా చర్చ ఉన్నప్పటికీ కూడా ముందుగా ఎమ్మెల్యే ఇప్పుడైతే జేవీకి టికెట్ ఇచ్చినప్పటికీ కూడా ముందు టికెట్ ఆశించింది మాత్రం ఇప్పుడు ఎంపీ అభ్యర్థి ఎవరైతే ప్రకటించారో రఘువీరే ముందుగా ఎమ్మెల్యేగా టికెట్ ఆశించడం జరిగింది. అతను మిర్యాలగూడ నుంచి టికెట్ ఆశించడం జరిగింది, కానీ అతనికి మిర్యాలగూడ టికెట్ ఇవ్వకపోవడం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో బత్తుల లక్ష్మారెడ్డికి టికెట్ కేటాయించడం జరిగింది. అయితే ఎప్పటి నుంచో పిసిసి జనరల్ సెక్రటరీ గా ఉంటున్నాడు, రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉంటున్నాడు, కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నారు. అదేవిధంగా ఇందులో జానారెడ్డి లాబింగ్ కూడా ఫలించిందని చెప్పవచ్చు. ఎందుకంటే జానారెడ్డి మరీ పట్టుపట్టడం జరిగింది. ఎందుకంటే ఆ అధిష్టాన పెద్దలంతా కూడా జానారెడ్డిని పోటీ చేయాలని చెప్పినప్పటికీ కూడా ఖచ్చితంగా తాను పోటీ చేయను, గెలిచించే బాధ్యత తనది, ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలుస్తాం, తన కొడుకు రఘువీర్కే టికెట్ ఇవ్వాలని పట్టుపట్టడం జరిగింది. అదేవిధంగా నిన్న కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడైతే టికెట్ ప్రకటించిన వెంటనే అతను మిర్యాలగూడెంలోనే ఒక కార్యక్రమంలో ఉన్నాడు. వెంటనే ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా స్పందించడం జరిగింది. దేశంలోనే అత్యధిక మెజార్టీతో కూడా నల్గొండ పార్లమెంట్ స్థానాన్ని గెలిపిస్తామని రఘువీర్ కూడా టికెట్ ఇవ్వడం సంతోషంగా ఉందని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా పటేల్ రమేష్ రెడ్డి కోమటిరెడ్డికి వాళ్ళకు కూడా అనుచరులు అని చెప్పవచ్చు. రేవంత్ రెడ్డికి ఎంత దగ్గర, అదేవిధంగా కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా పటేల్ రమేష్ రెడ్డి అంతే దగ్గర. కానీ ఇప్పుడు పూర్తిగా ఎంపీ టికెట్లు అనేది కూడా అధిష్టానం నిర్ణయంలో కలుస్తుంది. మొత్తం కూడా సర్వే ఆధారంగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చే అవకాశం కనపడుతుంది. పూర్తిగా స్క్రీనింగ్ కమిటీ ఏసీ డైరెక్షన్ లో ఆ రఘువీర్ని ప్రకటించారు కాబట్టి పార్టీ అంతా కూడా ఏకదాటి పైకి వస్తుంది. పటేల్ రమేష్ రెడ్డి కూడా ఎక్కడా విమర్శిస్తలేరు, రమేష్ రెడ్డి కూడా అర్థం చేసుకున్నట్లు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యే టికెట్ రానప్పుడు ఇప్పటికి చాలా వరకు తేడా కనిపిస్తుంది. ముందు ఇంకా పార్టీ అధికారంలో కాబట్టి అవకాశాలు ఇస్తామని కూడా చెప్పినట్లు కూడా తెలుస్తుంది. అందుకే ఖచ్చితంగా ఇప్పుడు మొదటి లిస్ట్ లోనే రఘువీర్ కు రావడం పట్ల కూడా అతని త్వరలోనే ప్రచారం కూడా మొదలు పెట్టే అవకాశం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. రోహిత్ రైట్ రమేష్, నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రఘువీర్ రెడ్డికి అవకాశాన్ని కల్పించింది. తొలి జాబితాలోనే రఘువీర్ పేరును ఖరారు చేసింది ఏఐసిసి.
సీఎం స్నేహితుడు కావడంతో అవకాశం వచ్చినట్టుగా తెలుస్తోంది. సీఎం స్నేహితుడు కావడంతో రఘువీర్కు అవకాశం కలిసి వచ్చింది. అంతేకాదు తండ్రి జానారెడ్డి లాబింగ్ కూడా కలిసి వచ్చింది. పటేల్ రమేష్ రెడ్డికి మరోసారి హ్యాండ్ ఇచ్చింది అధిష్టానం. గత ఎన్నికల్లో సూర్యాపేట టికెట్ను ఆశించారు పటేల్ రమేష్ రెడ్డి. అప్పట్లో అతన్ని బుజ్జగించిన ఏఐసిసి దూతలు లిఖితపూర్వక హామీ ఇచ్చారు. నల్గొండ ఎంపీ టికెట్ ఇస్తామని లిఖితపూర్వక హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఎంపీ టికెట్ ఇవ్వలేమని కాంగ్రెస్ హైకమాండ్ తేల్చి చెప్పింది. పటేల్ రమేష్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణపై ప్రస్తుతానికి ఉత్కంఠ కనిపిస్తుంది. ప్రస్తుతానికి పటేల్ రమేష్ రెడ్డి మౌనంగానే కనిపిస్తున్నారు. అప్పట్లో సూర్యాపేట టికెట్ ఆయనకు ఇవ్వకుండా రామిరెడ్డి దామోదర్ రెడ్డికి ఇచ్చినప్పుడు మాత్రం ఆయన రెబల్గా నామినేషన్ వేశారు. ఆయన రెబల్గా బరిలోకి దిగడానికి సిద్ధమయ్యారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన కొంచెం వ్యూహాత్మకంగా సైలెంట్గా ఉండే అవకాశాలే కనిపిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు టికెట్ ఇవ్వకపోయినా ఆయన వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. నల్గొండ ఎంపీ టికెట్ రఘువీర్కు కేటాయిస్తూ మొదటి లిస్టులోనే నిర్ణయాన్ని తీసుకుంది ఏఐసిసి అధిష్టానం.